కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ యలనాగ గారు రచించిన వివిధ దేశాల కథలకు తెలుగు అనువాదం కథాతోరణం కథా సంపుటం నుండి యాపిల్ చెట్టు న్యూజిలాండ్ కథ. మూల రచన క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్, తెలుగు అనువాదం శ్రీ యలనాగ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ న్యూజిలాండ్ దేశంలో పుట్టి పెరిగింది. పుట్టిన సంవత్సరం 1888. 1923లో చనిపోయింది. తన 19వ ఏట న్యూజిలాండ్ను వదిలి యునైటెడ్ కింగ్డమ్లో స్థిరపడింది. అక్కడ డిహెచ్ లారెన్స్, వర్జీనియా వుల్ఫ్లు ఆమెకు మంచి స్నేహితులయ్యారు. 1917లో క్షయవ్యాధి బారిన పడి తన 34వ ఏట మరణించింది. ఈమె సాహిత్యంలోని మోడర్నిజం ఉద్యమాన్ని సొంతం చేసుకుంది. ఈమె రచించిన కథా సంకలనాలు బ్లిస్ అండ్ అదర్ స్టోరీస్, ద గార్డెన్ పార్టీ అండ్ అదర్ స్టోరీస్, ద మోంటానా స్టోరీస్ మొదలైనవి. ద టైరెడ్నెస్ ఆఫ్ రోసాబెల్, జర్మన్స్ ఎట్ మీట్, ఎ బర్త్డే, ఎ బ్లేజ్, ఎ ట్రూత్ఫుల్ అడ్వెంచర్, న్యూ డ్రెస్సెస్, ద లిటిల్ గర్ల్, స్ప్రింగ్ పిక్చర్స్, కార్నేషన్, ఏ సబర్బన్ ఫెయిరీ టేల్ మొదలైన ఎన్నో కథలు చెప్పుకోదగినవి. శ్రీ యలనాగ గారి ప్రజ్ఞ బహుముఖ్యమైనది కావటం వల్ల అది అనువాద రంగం వైపు కూడా విస్తరించింది. ఆంగ్లం నుండి తెలుగుకే కాదు, తెలుగు నుండి ఆంగ్లంలోకి కూడా వారు సాహిత్య రచనలను అనువదించారు. కథా ప్రపంచానికి వస్తే లాటిన్ అమెరికన్ కథలలో కొన్నింటిని తిరిగించి ఉత్తమ లాటిన్ అమెరికన్ కథల పేరుతో ప్రచురించడం జరిగింది. తర్వాత కొన్ని ఆఫ్రికన్ కథలను అనువదించి ఉత్తమ ఆఫ్రికన్ కథల పుస్తకంగా ప్రచురించారు. ప్రఖ్యాత రచయిత సోమర్సెట్ మామ్ రచించిన కథల్లో కొన్నింటిని ఎంపిక చేసి సోమర్సెట్ మామ్ కథలు పేరుతో ప్రచురించారు. కథాతోరణం దేశ విదేశాలలోని సుప్రసిద్ధ రచయితల కథల అనువాదాల సంపుటి. ఈ కథల ద్వారా కొత్త వాతావరణంతో పాటు వస్తు వైవిధ్యం ఉన్న కథలను చదవటం పాఠకుడికి కొత్త అనుభవాన్ని ఇస్తుంది. శ్రీ యలనాగ ఉభయ భాషల మీద పట్టు ఉన్న అనువాదకులు. స్వేచ్ఛానువాదం, మూల విధేయానువాదం అన్న పద్ధతులలో వారు మూల విధేయానువాద పద్ధతిని ఇష్టపడతారు. మా ఇంటి వెనకాల 2 చోట్ల పండ్ల చెట్లు గుంపులుగా ఉండేవి. కూరగాయల తోట వెనకాల ఉన్న దాంట్లో నాన్నగారు చెర్రీ, నేరేడు, ప్లమ్ మొదలైన చెట్లను నాటారు. చెర్రీ చెట్లకు కాసిన పండ్లు చేదుగా ఉండేవి. ఆ చెట్ల గుంపును మేము పిచ్చి చెట్ల తోట అనేవాళ్ళం. ఆ ప్రదేశం కొంచెం చీకటిగా ఉంటుంది కనుక అక్కడ మేము ఆడుకునేవాళ్ళమే కాదు, కింద రాలిన పండ్లను ఏరుకోవటానికి కూడా ఆసక్తిని చూపలేదు మేము. ఆ చెట్ల మధ్యన ఖాళీగా ఉన్న ఒక చోటులో ప్రతి సోమవారం నాడు మా ఇంటి పని మనిషి, బట్టలు ఉతకడం కోసం మేము నియమించుకున్న మరో ఆవిడ ఇద్దరూ కలిసి నాన్నగారి చొక్కాలు, పంట్లాములు, నాన్నమ్మ తొడుక్కునే నైట్ డ్రెస్సులు, పనమ్మాయి తాలూకు అసహ్యమైన మురికి చెడ్డీలు వీటన్నిటినీ పులుముతూ బండ మీద బాదుతూ కనిపించేవారు. ఇక మరో పండ్ల చెట్ల గుంపు మరింత దూరంలో చిన్న గుట్ట అడుగు భాగాన గుర్రాల కోసం కేటాయించిన ఖాళీ ఆవరణ దాకా వ్యాపించి ఉంది. కొడవలి ఆకారంలో ఉండి కదిలే ఆకులున్న పండ్ల చెట్లు మొలిచాయక్కడ. ముళ్ళకంచె కోసం నాటిన గెడకర్రల వరుస దాకా వ్యాపించిన అవి పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఆ చెట్ల కింద ఎంత మందమైన ఆకులతో, ఎంత దట్టంగా గడ్డి పెరిగి ఉంటుందంటే మనం నడుస్తున్నప్పుడు అది చెప్పుల్లో ముడులు ముడులుగా ఇరుక్కుని కొంచెం ఇబ్బంది పెడుతుంది. పక్షులు కురికిన, ఒరుసుకుపోయిన రకరకాల తీయని రుచికరమైన పండ్ల కోసం మేము అక్కడ ఆగినప్పుడు అది వేసవకాలమైనా సరే ఆ గడ్డి మీద తేమ పాదాలకు తగిలేది. ఒకసారి అక్కడ మాకొక యాపిల్ చెట్టు కనిపించింది. ఒక ఆదివారం నాడు మా నాన్న, జానీ అనే తన స్నేహితుడు మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడ నడుస్తూ దాన్ని గుర్తించారు. అద్భుతం, ఎంత మంచి యాపిల్ పండ్ల చెట్టు ఇది అన్నాడు జానీ ఆశ్చర్యం, ఆరాధన నిండిన గొప్ప ఆహ్లాదంతో. ఒక మనోహరమైన అపరిచిత పక్షి ఆ చిన్న చెట్టు మీద వాలిందా అనిపించేలా వచ్చింది ఆ వాక్యం అతని నోట్లోంచి. అవుననుకుంటా అన్నాడు నాన్న నిదానంగా, ఉదాసీనంగా. పండ్ల చెట్ల పేర్ల గురించి ఆయనకు అంతగా తెలియదు. యాపిల్ పండ్లు అద్భుతంగా ఉన్నాయి, ఇంత మంచి యాపిల్ పండ్లు తరచుగా కనపడవు మనకు. నిజంగా నీకు మంచి దిగుబడి రాబోతోంది. ఎంతో మంచి రకం యాపిల్ పండ్లు ఇవి, మరెక్కడా దొరకనివి అన్నాడు జానీ మళ్ళీ. మరీ అంత అరుదైనవి అవునో కాదో గాని మొత్తానికి చాలా బాగున్నాయి అన్నాడు నాన్న కొంచెం నిర్లక్ష్యంగా. కానీ ఆయన ఒక కొత్త ఆసక్తితో, ఉత్సాహంతో చెట్టు మీదికి తన చూపును పోనిచ్చాడు. ఇవి చాలా అరుదైనవి, ఈ రోజుల్లో ఇంగ్లాండులో ఇటువంటివి అంతగా మనకు కనపడవు అన్నాడు జానీ అంతిమంగా నిర్ధారిస్తున్నట్టుగా.
నాన్న స్వయం కృషితో పైకొచ్చినవాడు కనుక దేనికోసమైనా డబ్బును బాగా ఖర్చు పెడతాడు కనుక ఆ విషయం ఆయనకు బాధగా ఉంటుంది కనుక ఆ చెట్టును పొగుడుతూ స్నేహితుడు అన్న మాటలు ఆయన చెవులకు తీయగా తగిలాయి. ఇవి చాలా అరుదైనవి. ఈ రోజుల్లో ఇంగ్లండులో ఇటువంటివి అంతగా కనపడవు మనకు అన్నాడు జానీ అంతిమంగా నిర్ధారిస్తున్నట్టుగా. నాన్న స్వయం కృషితో పైకొచ్చినవాడు కనుక దేనికోసమైనా డబ్బును బాగా ఖర్చు పెడతాడు కనుక ఆ విషయం ఆయనకు బాధగా ఉంటుంది కనుక ఆ చెట్టును పొగుడుతూ స్నేహితుడన్న మాటలు ఆయన చెవులకు తీయగా తగిలాయి. మా నాన్న ఇప్పటికీ సున్నిత భావాలున్న పడుచువాడే. పెట్టుబడి కోసం డబ్బును తాను సరైన పద్ధతిలో వాడుతున్నాడా అని సందేహిస్తాడు, వెన్నెల్లో గంటల తరబడి అటు ఇటు నడుస్తూ. ప్రతిదినం హడావిడిగా ఆఫీస్కి వెళ్ళటం, రావటం, దీన్నంతా ఒక్కసారిగా శాశ్వతంగా వదిలించుకుంటాను అని ఈ మధ్య అప్పుడప్పుడు దాదాపుగా నిర్ణయం చేసుకుంటున్నాడు నాన్న. చాలా విలువైన యాపిల్ చెట్టును ఇప్పుడు తన భూమిలో కనుగొనడం, దాన్ని చూసి జానీ అసూయ చెందడం నాన్నకు చెప్పరానంత సంతోషాన్ని కలిగించాయి. ఆ చెట్టును ముట్టుకోకండి, వింటున్నారా పిల్లలు అని మాకు గట్టిగా చెప్పాడు నాన్న. తర్వాత జానీ వెళ్ళిపోయాక మరింత కర్కశత్వాన్ని గొంతులో పలికిస్తూ, మీ ఇద్దరిలో ఎవరైనా ఆ చెట్టును ముట్టుకోవడం నేను గాని చూశానంటే వీపు విమానమోత మోగిస్తాను అన్నాడు. దాంతో ఆ చెట్టు గొప్పతనం ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతి ఆదివారం ఉదయం పూట చర్చికి పోయి వచ్చాక నన్ను, నా తమ్ముడైన భోగిని వెంట పెట్టుకుని ఆ తోటలోని తోవ మీదుగా పోతూ వల మాదిరి డిజైన్ గల బెరడున్న చెట్టును దాటి, తెల్ల గులాబీ చెట్టును దాటి, పొదలను దాటి, గుట్ట అడుగు పక్క నుండి యాపిల్ చెట్టు దగ్గరికి చేరుకునేవాడు నాన్న. ఆ చెట్టు మేరీ కన్యకలాగా అత్యంత రాజసంతో అద్భుతంగా ఉట్టిపడుతూ మిగతా యాపిల్ చెట్ల నుండి వేరుపడ్డట్టుగా నునుపుతో నిగనిగలాడే ఆకులతో నాన్న కళ్ళ ముందు దర్శనమిచ్చేది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయన హృదయం సంతోషంతో ఉప్పొంగిందని తెలిసేది మాకు. చేతుల్ని నడుము వెనక మరుచుకుని చెట్టు పైకొసదాకా దృష్టిని సారించి పరీక్షగా చూసేవాడు. అంతకుముందు ఎవ్వరికీ కనపడకుండా కొన్ని రోజుల క్రితమే అక్కడ అయాచితంగా దర్శనమిచ్చిన ఆ చెట్టును ఎంతో సంభ్రమంతో చూసేవాడు. ఆ చెట్టు అంత లాభదాయకమైనది కాకపోతే దాన్ని ఆయన అంతగా లెక్కలోకి తీసుకునేవాడు కాదు. తన ఇల్లు సమూలంగా కాలిపోయి నాశనం అవడం కూడా ఆ చెట్టు ధ్వంసం అవడం కంటే తక్కువే అన్నట్టుగా ఉంది ఆయనకు. మేము కూడా ఆ చెట్టుకు ఎంతటి విలువను, గౌరవాన్ని ఇచ్చామో. నా తమ్ముడు భోగి కూడా చేతులను నడుము వెనుక మలుచుకుని గీరుకుపోయిన మోకాళ్లను ఒకదానికోటి తగిలించి తల మీద గుండెన టోపి అందంగా కనపడుతూ ఉంటే ఆ చెట్టునే ఆశ్చర్యానందాలతో చూసేవాడు. ఆ చెట్టుకు కాసిన యాపిల్ పండ్లు ఆకుపచ్చ నుండి పసుపు పచ్చ రంగుకు మారాయి. తర్వాత వాటి మీద ముదురు గులాబీ రంగు చారలు ఏర్పడ్డాయి. ఆ పైన గులాబీ రంగు మొత్తం బాగా వ్యాపించి పండ్లన్నీ చిక్కని ఎరుపు రంగుతో మెలమెలలాడాయి. ఆఖరకు ఒకరోజు నాన్న తన కోటి జేబులో నుంచి చిన్న కత్తిని బయటికి తీసి చేత్తో ఒక పైకొమ్మను పట్టుకున్నాడు. దానికి కాసిన 2 యాపిల్ పళ్లను తెంపి వాటిని మెల్లగా జాగ్రత్తగా కోశాడు. అద్భుతం! ఈ పండ్లు వెచ్చగా ఉన్నాయి. ఇవి దివ్యమైన యాపిల్ పండ్లు. అత్యంత మేలు రకానికి చెందినవి. ఆశ్చర్యం! అద్భుతం! అని ఆనందంతో అరిచాడు నాన్న. తర్వాత వాటిని తన చేతిలో అటు ఇటు తిప్పాడు. చూడండి, ఒక్క చుక్క లేదు, మచ్చ లేదు అన్నాడు. తర్వాత నన్ను, భోగిని వెంటపెట్టుకుని ఒక చెట్టు మొదల దగ్గరికి నడిచాడు. నేను, భోగి నాన్నకు చెరువు వైపున కూర్చున్నాం. ఒక పండుని చాకుతో శుభ్రంగా అందంగా 2 భాగాలుగా కోశాడు. చూశారా ఎంత దివ్యంగా ఉన్నాయో ముక్కలు అని విస్మయాన్ని ప్రకటించాడు. మా విధేయతను ప్రదర్శిస్తూ అవును నాన్నా అని అరిచాం మేము. కానీ నిజంగా హుషారు కూడా కలిగింది మాకు. పండుపైన ఉండే తోలు మీది అందమైన ఎరుపు రంగు తెల్లని గుజ్జులోంచి చిన్నగా లోపలికి పాకింది. మధ్యన పొట్టుతో ఉన్న గుంటల చుట్టూ మెరుపు నిండిన గులాబీ రంగు నెలకొని ఉంది. గుంటల్లోని గింజలు నల్లగా ఉన్నాయి. ఆ పండును వైన్లో ముంచి తీసేలా అన్నట్టుగా అందంగా కనపడిందది. ఇటువంటి పండును ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. ఇంత అద్భుతమైన పండు మనకెక్కడా కనిపించదు అని ఒక ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని, ఆహా! దివ్యమైన వాసన! నిజంగా దివ్యమైన వాసన! అంటూ ఎగిరి గంతేసినంత పని చేశాడు. తర్వాత ఒక ముక్కను నాకు, మరో ముక్కను భోగికి ఇచ్చాడు. వాటిని పారేయకండి అన్నాడు నాన్న. నిజానికి అంత పెద్ద ముక్కలను మాకివ్వటం ఆయనకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపించింది మాకు. ముక్కల్ని తీసుకుంటూ ఉంటే నేను, భోగి ఆ విషయాన్ని గుర్తించాం. తర్వాత రెండవ పండును కూడా అట్లానే కత్తితో అందంగా కోశాడు. నేను భోగిని తదేక దృష్టితో చూస్తున్నాను. ఇద్దరం ఒకేసారి ముక్కను కొరికాం. మా నోర్లు పిండి వంటి పదార్థంతో నిండిపోయాయి. పైన ఉన్న తోలు గట్టిగా, కొంచెం చేదుగా ఉంది.
తర్వాత ఏదో ఎండిపోయిన వస్తువును తిన్నట్టుగా భరించరానంత ఘోరమైన రుచి. చాలా ఆనందంతో బాగుందా అని అడిగారు నాన్న. తన 2 ముక్కల్ని ఒక్కొక్క దాన్ని మళ్ళీ 2గా కోస్తూ గట్టి పులుసుల గుంటల్ని చాకుతో తీసేస్తూ బాగుందా అని అడిగారు. భోగి, నేను నిస్సహాయంగా ముక్కల్ని నములుతూ ఒకరినొకరం చూసుకున్నాం. అట్లా నములుతున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఒక రహస్య మౌన సంభాషణ, ఒక గమ్మత్తైన భావన తాలూకు నవ్వు పాకినాయి. మేము ఆ ముక్కల్ని మింగాం. దగ్గరికి జరిగి నాన్నను తాకుతూ కూర్చున్నాం. దివ్యంగా ఉన్నాయి, నిజంగా దివ్యంగా అంటూ బొంకాం. కానీ లాభం లేకపోయింది. నాన్న తన ముక్కను ఊసేసి ఆ తర్వాత ఇక ఎప్పుడూ ఆ యాపిల్ చెట్టు వైపుకే పోలేదు. మీరింతవరకు న్యూజిలాండ్ కథ యాపిల్ చెట్టు విన్నారు. మూల రచన క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్, తెలుగు అనువాదం శ్రీ యలనాగ, వినిపించినది పప్పు భోగరావు. ఈ కథ కథాతోరణం వివిధ దేశాల కథలకు తెలుగు అనువాదం సంపుటిలో ప్రచురితమయ్యింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి